బ్రేకింగ్ న్యూస్. అమరావతి ఉండవల్లి సీడ్ యాక్సిస్ రోడ్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీడ్ యాక్సిస్ రోడ్లో భూములను సిఆర్డీఏ స్వాధీనం చేసుకుంది. సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూములు ఇవ్వాలని ఇప్పటికే సిఆర్డీఏ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయితే దానికి కొందరు రైతులు అంగీకరించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిఆర్డీఏ భూసేకరణకు దిగింది. దీనికోసం ఇప్పటికే నోటిఫికేషన్ను కూడా ఇచ్చింది. అయితే కొందరు రైతులు మాత్రం ఇప్పటికీ భూములు ఇవ్వకుండా అడ్డుకోవడంతో సిఆర్డీఏ భూసేకరణకే మొగ్గు చూపింది. మరోవైపు ఉండవల్లి రైతులు భూములు ఇవ్వకపోవడం వల్ల సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. అమరావతి కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తయితేనే రాజధానికి కనెక్టివిటీ పెరుగుతోంది. ఇక అమరావతిలో వేగంగా పనులు జరుగుతున్న సమయంలో సీడ్ యాక్సిస్ రోడ్డు చాలా కీలకంగా మారింది. ఆ రోడ్డు పూర్తి కాకపోవడం వల్ల రాజధాని రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మణికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. మణికుమార్. ఎస్ లహరి, ఏదైతే అమరావతిలో కీలకంగా ఉన్నటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి ఈరోజు ఉండవల్లి ప్రాంతంలో కొద్దిమంది రైతులు అక్కడ ఆ సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి ఆ సిఆర్డీ అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన సమయంలో వాళ్ళని అడ్డుకున్నారు. వాస్తవానికి 2014-2019 సమయంలోనే ఈ అమరావతి పనులకు సంబంధించి సీడ్ యాక్సిస్ రోడ్డు, ముఖ్యంగా సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి 3 దశల్లో పనులను ప్రారంభించింది అప్పటి ప్రభుత్వం. అయితే అప్పుడు ఆ సమయంలో 2014-19 సమయంలోనే మొదటి ఆ దశ పనులను కూడా పూర్తి చేసింది. తర్వాత కొద్దిమంది రైతులు కోర్టులకు వెళ్ళటం, అదేవిధంగా కోర్టు కేసులు వాయిదాలు ఉండటం, మరోవైపు 2019 తర్వాత ప్రభుత్వం మారటంతో ఈ పనులన్నీ, అమరావతి పనులన్నీ కూడా పూర్తిగా పక్కకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అమరావతికి సంబంధించి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దాంతోపాటు ఏదైతే ఆ సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి మిగిలిన ఉన్నటువంటి 2 ఫేజ్ పనులు, ఏదైతే 2వ దశ 3వ దశకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కూడా దానికి సంబంధించి సీడ్ యాక్సిస్ రోడ్డు పనుల నిర్మాణానికి సంబంధించి పూర్తిగా దృష్టి పెట్టిన పరిస్థితి. అయితే అమరావతికి చేరుకోవాలంటే అటు విజయవాడ నుంచి కావచ్చు, గుంటూరు నుంచి కావచ్చు, అమరావతికి చేరుకోవాలంటే ఖచ్చితంగా సీడ్ యాక్సిస్ రోడ్డు కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. అయితే సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆ సీడ్ యాక్సిస్ పనులను కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి. అయితే సీడ్ యాక్సిస్ రోడ్డు ఉండవల్లి ప్రాంతంలో కొద్దిమంది రైతులు, అంటే ఇప్పటికే వాస్తవానికి అమరావతికి సంబంధించి అటు గ్రామ సభలు నిర్వహించడం, మరోవైపు సిఆర్డీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడం, అంటే అమరావతి కోసం నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి గ్రామ సభలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో అటు ఉండవల్లో కావచ్చు, పెనుమాకలో కావచ్చు పెద్ద ఎత్తున గ్రామ సభలు నిర్వహించడం, పెద్ద ఎత్తున రైతుల నుంచి కూడా స్పందన రావటం, స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి అమరావతికి భూములు ఇవ్వడంతో అమరావతికి సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి. అటు సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే ఉండవల్లో కొద్దిమంది రైతులు తమకు నష్టపరిహారం ఇవ్వలేదంటూ కూడా భూములకు ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. వాస్తవానికి దీనికి సంబంధించి ఇప్పటికే సిఆర్డీ అధికారులు రైతులకు నోటీసులు ఇచ్చారు, పలుమార్లు విజ్ఞప్తి కూడా చేశారు. ఖచ్చితంగా కొద్దిమంది రైతులు మాత్రమే సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి భూములు ఇవ్వాల్సింది. వారు ఖచ్చితంగా భూములు ఇస్తే సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతాయి. రైతులందరూ సహకరించాలని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. నోటీసులు కూడా సిఆర్డీ అధికారులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా కొంతమంది రైతులు, అంటే 2-3 రైతులు మాత్రం ఆ భూములు ఇవ్వటానికి ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో అంటే పరిస్థితులు భూములు స్వాధీనం చేసే వరకు రావడం, అంటే నోటీసులకు సంబంధించి అటు రైతులు స్పందించకపోవడంతో సిఆర్డీ అధికారులు స్వచ్ఛందంగా భూములను సేకరించేందుకు ముందుకు వచ్చిన పరిస్థితి. ఈరోజు ఆ ఉండవల్లి ప్రాంతంలో ఏదైతే రైతులు అడ్డుకున్న ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో రైతులు సంబంధించిన రైతులు అక్కడ భూములను సేకరించడం కోసం అటు సిఆర్డీ అధికారులు భారీ పోలీసు బలగాలతో పాటు
జేసీబీలను కూడా తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళారు. భూములు సేకరణ చేసే ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు ఏదైతే ఆ భూమికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి భూములు 2 ఎకరాలకు సంబంధించి ఆ ప్రాంతం మాత్రమే ఇంకా భూములు ఇవ్వాల్సి ఉంది. దానికి సంబంధించిన రైతులు మాత్రమే ఇంకా ముందుకు రాని పరిస్థితి నేపథ్యంలో సిఆర్డీ అధికారులు ఎన్నిగా భూములు స్వాధీనం చేసుకోవడానికి ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ సమయంలో రైతులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ ఎకరాలకు 2.5 ఎకరాలకు సంబంధించిన రైతులు అక్కడికి చేరుకొని ఆ సిఆర్డీ అధికారులను అడ్డుకున్నారు. అక్కడికి వచ్చిన భారీగా వచ్చినటువంటి పోలీసులు అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగానే ఈ స్వాధీనం జరగాలని చెప్పి సిఆర్డీ అధికారులు భావించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో అక్కడ వెలుగురైనప్పటికీ కూడా కొద్దిమంది రైతులు అక్కడికి వచ్చి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు, తమకు ఎలాంటి నష్టపరిహారం చూపించకుండా భూములు లాక్కుంటున్నారు, అక్కడ పంట వేసినటువంటి భూములు నాశనం చేస్తున్నట్టు కూడా కొద్దిమంది రైతులు అక్కడ హడావిడి చేసే ప్రయత్నం చేశారు. అయితే కొద్దిసేపటి పోలీసు బలగాలతో రైతులు వాగ్వాదానికి దిగారు. మరోవైపు సిఆర్డీ అధికారులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నప్పుడు కూడా రైతులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా అక్కడే ఆ పొలంలోనే బయటించి ఆ నిరసనలు చేసే కార్యక్రమం కూడా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో సిఆర్డీ అధికారులు రైతులతో చర్చించే ప్రయత్నం చేశారు. ఇదేమైనప్పటికీ కూడా సిఆర్డీఏకి సంబంధించి అధికారులకు సంబంధించి ముందస్తుగానే రైతులకు ఎప్పటికప్పుడు నోటీసులు ఇస్తూ ఉన్నారు. భూములకు సేకరణకు సంబంధించి రైతులకు నోటీసులు ఇవ్వటం, మరోవైపు గ్రామ సభలు నిర్వహించడం, రైతులు పెద్ద ఎత్తున స్పందన రావడంతో ఈ పనులను కూడా శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రాంతంలో అంటే సిఆర్డీకి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఉండవల్లి ప్రాంతంలోనే ఆ 2 ఎకరాలకు సంబంధించి రైతులు ఇప్పుడు అంటే భూములు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో ఇప్పుడు ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. కొద్దిమంది రైతులు మాత్రం కేవలం భూములు ఇవ్వడానికి ముందుకు రావటం లేదు. చాలామంది అనేక మంది వందలాది మంది రైతులు అటు అమరావతి ప్రాంతంలో ఉండవల్లి ప్రాంతంలో కావచ్చు, అటు పెనుమాకలు కావచ్చు, అటు చుట్టుపక్కల ఉన్నటువంటి అమరావతి ప్రాంతం అంతా కూడా రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు స్వచ్ఛందంగా ఇస్తుంటే కొద్దిమంది రైతులు మాత్రం కోర్టు కేసులు అంటూ కూడా కోర్టు మెట్లు ఎక్కడం, దాంతో అమరావతి పనుల్లో జాప్యం జరగడం, మిగిలిన పనులను కూడా శరవేగం జరుగుతున్నప్పుడు కూడా కొద్దిమంది రైతులు అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో పనులన్నీ కూడా ఆగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి అమరావతిని చేరుకోవాలంటే సీడ్ యాక్సెస్ రోడ్డు చాలా ఇంపార్టెంట్ కనుక ఖచ్చితంగా సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు శరవేగంగా జరగాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్డీ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు మంత్రి నాన్న వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పనులను కూడా శరవేగంగా జరగడానికి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. కానీ ఈరోజు జరిగిన ఘటనకు సంబంధించి కేవలం కొద్దిమంది అంటే 2-3 రైతులు మాత్రమే అక్కడ ఆ ప్రాంతానికి చేరుకొని సిఆర్డీ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వాస్తవానికి ఇప్పటివరకు కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ వాళ్ళు స్పందించలేదు కాబట్టి యథావిధిగా సిఆర్డీ అధికారులు వెళ్ళి అక్కడ ఉన్నట్టు ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డుకి కావాల్సిన భూములను వాటిని స్వాధీనం చేసుకుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు సిఆర్డీ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళిన నేపథ్యంలో కొద్దిమంది రైతులు అక్కడికి చేరుకోవటం, తర్వాత వాళ్ళు అక్కడ వచ్చినట్టే పోలీసు బలగాలతోనూ సిఆర్డీ అధికారులతోనూ వాగ్వాదానికి దిగుతాం. ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ సిఆర్డీ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా ఈ భూములను స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సీడ్ యాక్సెస్ రోడ్డుకు అంటే ఉండవల్లి ప్రాంతంలో ఎక్కడైతే కనెక్టివిటీ ఆగిందో ఆ కనెక్టివిటీ ప్రాంతంలో ఖచ్చితంగా పనులు ముందుకు వెళ్ళాలంటే భూములను స్వాధీనం చేసుకోవాలి కాబట్టి సిఆర్డీ అధికారులు మాత్రం రైతులతో చర్చించే ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులు ప్రస్తుతానికి అక్కడ ఏదైతే ఉద్రిక్త వాతావరణం ఇందాక వరకు ఉందా ఆ ఉద్రిక్త వాతావరణం కూడా సర్దుమన్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. రైతులతో సిఆర్డీ అధికారులు చర్చలు జరుపుతున్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సిఆర్డీ అధికారులు సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఆ భూములను స్వాధీనం చేసుకునే ప్రక్రియ అయితే మనం కొనసాగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. లహరి మణికుమార్, అయితే ఈ భూ సమీకరణ అనంతరం భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి ఏంటి? వారికి ప్రభుత్వం ఏమైనా అండగా నిలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏవైతే మొదటి నుంచి కూడా అమరావతికి భూములు ఇచ్చేటువంటి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందస్తుగానే ప్రణాళికలను చేస్తూ వస్తుంది. ఈ 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా అమరావతికి సంబంధించి 2వ దశ పనులను కూడా ప్రారంభించిన నేపథ్యంలో రైతులందరికీ కూడా ఖచ్చితంగా నష్టపరిహారం ఇస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు నిన్నే మనం చూసాము నష్టపరిహారానికి సంబంధించి కూడా రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ కూడా జరుగుతుందని చెప్పి అటు కూటమి ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. మరోవైపు అమరావతి
అమరావతికి సంబంధించిన పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఎక్కడైతే రైతులు భూములు ఇస్తున్నారో అమరావతికి సంబంధించి వాళ్ళందరికీ కూడా రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వటం, అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, దానికి సంబంధించిన పనులన్నీ కూడా శరవేగంగా జరగటం. ఈ నేపథ్యంలోనే రైతులందరూ కూడా స్వచ్ఛందంగా అమరావతికి భూములు ఇవ్వడానికి ముందుకొస్తున్న పరిస్థితి. ఎందుకంటే అమరావతికి ఇప్పటికే గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుంది కాబట్టి ఇప్పుడు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా ఎవరైతే అమరావతి కోసం భూములను త్యాగం చేస్తారో రైతులను ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాం, వాళ్ళందరికీ కూడా రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వటం, అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటం అవన్నీ కూడా ప్యారలల్గా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం కూడా దానికి సంబంధించి పక్కా ప్రణాళికలను కూడా చేస్తున్న పరిస్థితి. అయితే కొద్దిమంది రైతులు మాత్రం కూటమి ప్రభుత్వం చెప్పినది అంటే ఏవైతే ఈ భూములు ఇవ్వాల్సిన రైతులు ఉంటారో వారిలో కొద్దిమంది మాత్రం ఈ భూములు ఇవ్వటానికి ముందుకు రాకపోవటం, కోర్టు కేసులు అంటూ కూడా కోర్టు మెట్లు ఎక్కడం, ఆ తర్వాత కోర్టు వాయిదాలకు ఆ సమయం పట్టడం, అక్కడ పనులన్నీ కూడా జాప్యం జరగటం, ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. కొద్దిమంది రైతులు, కేవలం కొద్దిమంది రైతులు మాత్రం ఈ విధంగా చేయడంతో అమరావతి పనులు అక్కడక్కడ జాప్యం జరుగుతున్న మాట అయితే వాస్తవం అని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అటు రైతులను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా కూటమి ప్రభుత్వం ఒకవైపు ప్రణాళికలు చేస్తున్న, మరోవైపు అమరావతిలో అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరిగే విధంగా కూడా ప్రణాళికలు చేస్తున్నప్పటికీ కొద్దిమంది రైతులు ఈ విధంగా చేయడం అంటే ఈరోజు ఉండవల్లో జరిగిన ఘటన కావచ్చు, గతంలో జరిగిన ఘటన కావచ్చు, కొంతమంది అమరావతి రైతులు వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవటం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఒక పక్క అమరావతికి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నప్పటికీ కూడా కొద్దిమంది రైతులు ఈ విధంగా చేయడంతో అక్కడక్కడ అమరావతి పనులకు సంబంధించి జాప్యం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఘటన జరిగిందో ఈ ఘటనకు సంబంధించి కూడా ఆకోవక చెందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. గతంలోనే అంటే 2014, 2019 ఆ సమయంలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు మొదటి దశ పనులన్నీ కూడా పూర్తి అయిపోయాయి. తర్వాత ప్రభుత్వాలు మారటం, కోర్టు కేసులు ఇవన్నీ ఈ వ్యవహారాలు ఉండటంతో అటు పనుల్లో జాప్యం జరగటం, తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతి పనులన్నీ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో సీడ్ యాక్సెస్ రోడ్, అమరావతి కనెక్టివిటీగా ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ రోడ్డుకి సంబంధించిన పనులన్నీ కూడా శరవేగంగా జరగాలని ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చే నేపథ్యంలో ఆ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కొద్దిమంది మాత్రం అంటే ఈరోజు ఉండవల్లో జరిగిన ఘటనకు సంబంధించి రైతులు ఆ భూములు ఇవ్వకపోవటం, ఆ భూములు ఇవ్వమని చెప్పి వాళ్ళు ముందుకు రావటం, అక్కడ స్వాధీనం చేసుకోవడానికి వచ్చినటువంటి సిఆర్డీ అధికారులు పోలీసు బలగాలతో వారు వాగ్వాదం దిగటంతో ఇవన్నీ కూడా అమరావతి పనుల్లో జాప్యం జరుగుతున్నాయని చెప్పొచ్చు. కానీ అటు సిఆర్డీ అధికారులు మాత్రం ఇప్పటికే అమరావతి చట్టం ప్రకారం ఎవరైతే రైతులు అంటే అమరావతి అభివృద్ధి పనుల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే నోటీసులు ఇచ్చారో ఆ భూములు స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు వస్తున్నప్పుడు కొద్దిమంది రైతులు సంకోచించిన నేపథ్యంలో వారితో కూడా సిఆర్డీ అధికారులు సంప్రదింపులు జరుగుతున్నారు, చర్చలు జరుపుతూ ఉన్నారు. వారికి ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చూస్తుందని చెప్పి హామీలు ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అయినప్పటికీ కూడా కొద్దిమంది రైతులు మాత్రం ఈ విధంగా చేయడంతో అటు అమరావతి పనుల్లో జాప్యం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు జరిగిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం సిఆర్డీ అధికారులు అక్కడికి జేసీబీలతో పోలీసు బలగాలతో వెళ్ళారు. అక్కడ రైతులతో చర్చించే ప్రయత్నాలు చేశారు. వాళ్ళు కొద్దిసేపు పోలీసు బలగాలతో వాగ్వాదం దిగినప్పటికీ కూడా అటు సిఆర్డీ అధికారులు మాత్రం చట్టపరంగా అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించిన ల్యాండ్ భూసేకరణ మాత్రం ఆ ప్రక్రియను మాత్రం కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొద్దిమంది రైతులు బెట్టి చేసినప్పటికీ కూడా ఎట్టకేలకు ఏవైతే అంటే 2.5 ఎకరాల ప్రాంతంలోనే ఈ ఇబ్బంది ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తుందని సిఆర్డీ అధికారులు చెప్పారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూస్తుందని హామీ కూడా ఇచ్చినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు ఏదైతే సిఆర్డీఏకి సంబంధించి ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ జరుగుతుందో ఆ ప్రాంతం ఏదైతే ఉండవల్లి ప్రాంతంలో ఘటన జరుగుతుందో ఆ ప్రాంతానికి సంబంధించిన భూములను కూడా సిఆర్డీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నట్లయితే మనకి సమాచారం అందుతోంది. లహరి. Right, Mani Kumar. Thanks for the updates.